ఎవరేం చేశారో ఎవరేం చేయలేదో వివరించి చెప్పాల్సిన పని లేదు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దాదాపు తెరిచిన పుస్తకం. ఇక్కడ జరుగుతున్న ప్రతి పరిణామం ప్రతి ఒక్కరికి తెలిసే జరుగుతోంది. కష్టం నష్టం కళ్ల ముందే కనిపిస్తోంది. జీతాలకు పింఛన్లకు వెదుక్కోవలసి వస్తోంది. రోజువారీ ఖర్చులకు ఓవర్ డ్రాఫ్ట్లకు వెళ్లాల్సి వస్తోంది. హక్కుగా రావాల్సిన విభజన హామీల అమలేమో వెనక్కిపోతోంది. అప్పులు తప్ప ఆస్తులు లేవు. కేంద్రం నుంచి నిధులు లేవు. సహకారం లేదు. ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఎంతకాలమని ఓపిక పడతారు? గదిలో పడేసి తరిమితే పిల్లైనా ఎదురు తిరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది అనేది చాలా మంది అభిప్రాయం. కానీ ఈ ఆవేదనలకు కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? స్పష్టమైన హామీలు ఎందుకు ఇవ్వడం లేదన్నదే ప్రతి ఒక్కరి ప్రశ్న. ఇదే ఆవేదన ఆక్రోశంతో ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా చాలా వేగంగా మారుతున్నాయి. पार्लियामेंट का वादा पूर्ति చేయండి పూర్తి చేయండి పూర్తి చేయండి పూర్తి చేయండి. ఇంత స్థాయిలో ఆందోళనలు నిరసనలు జరుగుతున్నా ఏ ఒక్కరూ ఊహించని విషయం పార్లమెంట్లో ఆర్థిక మంత్రి జైట్లీ పాతపాటే అందుకోవడం. అంతకు 2 రోజుల ముందు చెప్పిందే మళ్లీ గురువారం కూడా సభలో వివరణ సందర్భంగా 3 నిమిషాల్లో చెప్పి వెళ్లిపోయారు. అందులో కూడా చూస్తున్నాం చేస్తున్నాం చేస్తాం అన్నారే తప్ప ఏ ఒక్క విషయంపై ఇది అని స్పష్టమైన హామీని ఇవ్వలేదు. 2 రోజుల్లో మరికొన్ని వివరాలిస్తామంటూ ముక్తాయించారు. నిజానికి బడ్జెట్లో నిరాశ తరువాత రాజుకున్న ఆందోళనల నేపథ్యంలో బడ్జెట్పై చర్చకు సమాధానం ఇచ్చేటప్పుడు ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై మరింత స్పష్టత, నిర్దిష్ట గడువు చెబుతారేమోనని చాలామంది ఎదురుచూశారు. కానీ వాళ్లందరికీ నిరాశనే మిగిల్చారు అరుణ్ జైట్లీ. జైట్లీ గురువారం సాయంత్రం 6:30 బడ్జెట్పై చర్చకు సమాధానమివ్వటానికి లేచి ప్రసంగం మొదలుపెడుతూ తాను ఏపీ అంశాలపై వివరంగా చివరలో చెబుతానని ప్రకటించడంతో ఆందోళన చేస్తున్న ఎంపీలతో పాటు ప్రజల్లో ఆశలు చిగురించాయి. मैं अपने आंध्र प्रदेश के मित्रों को ये आश्वासन दिलाता हूं कि जो विषय उन्होंने उठाए हैं उन विषयों के ऊपर मैं जिक्र करने वाला हूं. Please listen to what I have to say on Andhra Pradesh also. Don't worry. చివరకు తను చేసిన ప్రసంగాన్ని చూసి అంతా హతాశులయ్యారు. మరోసారి మోసం చేశారన్న భావననే ఎంపీలు వ్యక్తం చేశారు. Even before speaking about Andhra, ఆయన ఎయిర్ ఇండియా 58,000 crores లాస్ లో ఉంది. అది ఒక ఫ్రాక్షన్ కూడా ఆంధ్రాకి ఇస్తే ఆంధ్ర వాళ్ళు
నేషనల్ ఇంపార్టెన్స్ అటువంటి వాటికి కూడా ఈ రోజు గౌరవించకుండా అటువంటి చిల్లర డబ్బులు పడేసినట్టు పడేయడం ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు సమంజసం అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇంత చేసినా చేస్తున్నా సగటు ఆంధ్రప్రదేశ్ వాసిని వెంటాడుతున్న అనుమానం ఒక్కటే. ఇకనైనా కేంద్రం దిగొచ్చి రాష్ట్రం కష్టం అర్థం చేసుకుంటుందా, లేక మరోసారి ఉద్యమ స్థాయిలో పోరాటం తప్పదా అనే.